హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను ఫ్రెండ్స్. ఈరోజు మళ్ళీ ఒక మంచి డైలీ వ్లాగ్తో అయితే మేము ముందున్నాను. ఇక్కడ నేను కిచెన్లో ఉన్నాను. నా చుట్టుపక్కల లొకేషన్ అయితే నాకు చాలా బాగా అనిపించింది. ఇక్కడ నేను తయారు చేసుకున్న డిఐవై షెల్ఫ్ కావచ్చు, ఆ బ్యాక్ సైడ్ ఉన్న ఆ మెటల్ ర్యాక్ అవ్వచ్చు, చూడడానికి అయితే మంచిగా ఉంది. ఇప్పుడైతే విజయవాడలో ఫుల్గా వానలు పడతా ఉన్నాయి. మా పక్కన అపార్ట్మెంట్లో బాగా సౌండ్స్ ఎక్కువ వస్తూ ఉన్నాయి. దానివల్ల ఏంటంటే నాకు ఇక్కడ వాయిస్ ఓవర్ ఇచ్చే టైంకి కొంచెం డిస్టర్బెన్స్గా అనిపించింది. అందుకోసం మళ్ళీ నేను వాయిస్ ఓవర్ అయితే ఇస్తూ ఉన్నాను. చూసారా, బ్యాక్ సైడ్ భలేగా ఉంది కదా. మీలో ఎవరైనా ఈ డిఐవైని చేశారా అన్నది కింద కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. చేయకపోతే కనుక మీరు కార్డ్బోర్డ్ పీసెస్తో కూడా తయారు చేసుకోవచ్చు. ఆ లింక్ను కూడా ఐ బటన్లో ఇస్తాను, కావాలన్న వాళ్ళైతే చెక్ చేసేయండి. ముందుగా ఇక్కడ నేను టిఫిన్ ప్రిపరేషన్లో ఉన్నాను. పొటాటోస్ అన్ని నానబెట్టి ఉంచాను. ఇవి నేను ఆల్రెడీ మీతో షేర్ చేశాను కదా, నేను ప్యూర్ అండ్ న్యాచురల్స్కి వెళ్ళాను అని చెప్పి. ఆ రోజు కొంచెం ఎక్కువగానే తెచ్చాను. ఆ రోజు అయితే కొన్ని బాయిల్ చేశాను, మళ్ళీ బాయిల్ చేసుకుంటున్నాను. ఇక్కడ పాల ప్యాకెట్ బయట పెట్టాను. నెక్స్ట్ వెన్నపూసను కూడా బయట ఉంచాను. ఎందుకంటే ఆల్రెడీ మీతో నేను అంతకుముందు వెన్నపూసను తీసానని చెప్పాను కదా, మళ్ళీ కొంచెం ప్రిపేర్ అయితే చేశాను. అదంతా కలిపి నెయ్యి చేద్దాం అనుకుంటున్నాను, అందుకోసం బయట ఉంచేసాను. నెక్స్ట్ వచ్చేసి ఇక పాలు కట్ చేసుకొని టీ పెట్టుకోవాలి. ముందు పాలు స్టవ్ మీద పెట్టాలి, పిల్లలకు పాలు కలిపి ఇవ్వాలి. అందుకోసం అని చెప్పేసి ముందు పాలు అయితే స్టవ్ మీద పెడుతున్నాను. నెక్స్ట్ వచ్చేసి నేను టీ పెట్టుకుంటాను. మీరంతా ఏం చేస్తూ ఉన్నారు ఏంటి అన్నది కింద కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. మాకైతే విజయవాడలో ఫుల్గా వర్షాలు పడతా ఉన్నాయి. ఒక 3-4 డేస్ నుంచి, అంతకుముందు నుంచి కూడా ఉంది కానీ మధ్యలో ఏదో కొంచెం గ్యాప్ ఇచ్చింది. నెక్స్ట్ మళ్ళీ కంటిన్యూషన్ అనమాట వాన్లో. ఇక దీనివల్ల బట్టలు, ఇంట్లో పని అంతా ఆగిపోయింది. ఇల్లంతా కూడా మెస్సీగా కొంచెం జిడ్డుగా అనిపిస్తూ ఉంటుంది కదా మనకి. ఇల్లంతా కూడా వర్షాలు పడ్డప్పుడు వాతావరణం చల్లగా ఉన్నా కూడా ఇంట్లో అయితే కొంచెం వేడిగానే ఉంటుంది. ఇక ఈ ఇబ్బందుల్లో ఉన్నానమాట నేనైతే. ఎందుకంటే ఇక కొంచెం అన్కంఫర్టబుల్గా అనిపిస్తూ ఉంది. బయటికి ఎటు వెళ్ళడానికి కూడా లేదు. ఇక ఇప్పుడైతే నేను టీ పెట్టుకుంటున్నాను, ఇలాచీ టీ. నాకు ఇలాచీ టీ అంటే చాలా ఇష్టం అండి. అల్లం టీ కంటే కూడా ఇలాచీ టీ చాలా బాగుంటుంది కదా. మీలో ఎవరెవరు ఇలాచీ టీ తాగుతూ ఉంటారు కింద కమెంట్ సెక్షన్లో. కొంచెం డస్టింగ్ అదంతా చేశాను, అందుకని మీకు ఆ క్లిప్స్ అన్నీ కూడా కొన్ని యాడ్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి నేను ఈరోజు పప్పు చేస్తున్నాను. చాలా సింపుల్గా అయిపోతుంది కదా టమాటో పప్పు. అలానే పొటాటోస్ పొద్దున బాయిల్ చేశాను కదా, కొంచెం కర్రీ అయితే ఉంది. అలానే పొటాటోస్ని కూడా కొన్ని అయితే సైడ్కి ఉంచుకున్నాను, అంటే ఫ్రిడ్జ్లో పెట్టాను. ఎందుకంటే నేను ఎప్పుడు పొటాటోస్ బాయిల్ చేసినా కొంచెం ఎక్కువగానే బాయిల్ చేసుకుంటాను. మళ్ళీ 1 or 2 డేస్లో యూజ్ చేసుకోవచ్చు, అంటే ఏదైనా శాండ్విచ్ కానీ ఏదైనా చేయడానికి బాగుంటుంది. ఇప్పుడైతే టమాటో పప్పు చాలా సింపుల్ కదా ఈ రెసిపీ, అందుకని ఇది చేశాను. ఈరోజు అయితే చాలా బాగా కుదిరింది. చింతపండు కూడా వేశాను. మ్యాక్సిమం నేను చింతపండు వేయను, టమాటోలో కొంచెం ఎక్కువ వేస్తాను. ఈరోజు ఏంటంటే కొద్దిగా చింతపండు ఉంటే, ఆల్రెడీ అది రసంలోది అనమాట, కొంచెం ఉంటే అది కూడా మిక్స్ చేశాను. ఇలా చాలా సింపుల్గా లంచ్ ప్రిపరేషన్ అయితే చేసేసాను. పక్కన అప్పడాలు కూడా ఏం చేశాను పిల్లలకి. ఈరోజు ఈ పని అంతా అయిపోయిన తర్వాత, కొంచెం వాన తగ్గిన తర్వాత నేను రిలయన్స్ మార్కెట్కి అయితే వెళ్ళానండి. కొంచెం పని ఉంది, అందుకోసం. ఇక్కడ చూసారా డ్రెస్సెస్ పిల్లలు ఎంత బాగున్నాయో. తన్మయ్యకి అయితే నేను డీమార్ట్లో కంటే కూడా ఎక్కువ రిలయన్స్ అయితే ఎందుకో నాకు కొంచెం క్వాలిటీ అనిపిస్తాయి. కొంచెం ప్రైస్ ఉంటాయి కానీ కొద్ది క్వాలిటీగా ఉంటాయి. ఎక్కువ శాతం నేను ఇక్కడ తీసుకోవడానికి ఇష్టపడుతూ ఉంటాను. దీనికి తోడు ఇక్కడ ప్యాంట్లు, అంటే పిల్లలు వేసుకునే లెగ్గిన్స్, డైలీ వేర్ బట్టలు కానీ చాలా బాగుంటాయి అన్నమాట. ఇక్కడ చూసారా టీ షర్ట్స్ ఎంత బాగున్నాయో. వీటి మీద పెద్దగా ఆఫర్ లేదు కానీ చూడడానికి అయితే బాగానే ఉన్నాయి. అంటే రీజనబుల్ ప్రైస్ అండి, 199 రూపీస్ పడుతుందంట ఈచ్ వన్ వచ్చేసి. అలానే ఈరోజు ఇక్కడ రిలయన్స్లో కొన్ని ఆఫర్స్ అయితే ఉన్నాయి, బై 1 గెట్ 1 ఇలాంటివి ఉన్నాయి. కొత్త స్టాక్ కూడా వచ్చినట్టుంది. అంతా వాళ్ళు
వాళ్ళు సర్దుకుంటా ఉన్నారు. అందులోనూ డ్రెస్సెస్ కానీ ఇలాంటివి ఏమైనా తీసుకుంటే మనకి రిటర్న్ కానీ ఎక్స్చేంజ్ కానీ ఆఫర్ అయితే లేదు. అది చూసుకోవాలి కంపల్సరీ. ఎందుకని చెప్తూ ఉన్నానంటే నేను తన్మయ్యకి డ్రెస్సెస్ తీసుకున్నాను, లెగ్గిన్స్ అవి. ఎందుకంటే ఇప్పుడు వర్షాకాలం కదండి, దోమలు అలాంటివి ఎక్కువ ఉంటాయి. షార్ట్స్ అవి వేసుకుంటే దోమలు కుడుతూ ఉంటాయి. అందుకోసం లెగ్గిన్స్ తీసుకున్నాను. అవి ఏమైపోయినాయి అంటే కొంచెం సైజు కొద్దిగా పొట్టిగా అయినాయి అనమాట. వాటిని ఎక్స్చేంజ్ చేద్దాం అనుకున్నాను. నేను అది చూసుకోలేదన్నమాట పర్చేస్ చేసేటప్పుడు. లేదంటే నేను ఎప్పుడూ కూడా కొంచెం పెద్ద సైజే తీసుకుంటాను. ఈసారి ఏంటంటే కరెక్ట్ సైజ్ తీసుకున్నాను. దానివల్ల కొంచెం అవి షింక్ అవుతాయేమో అని అనిపించింది. ఎందుకంటే నేను అవి పర్ఫెక్ట్గా ఉంటాయి అనుకున్నాను, కానీ కొంచెం నాకు మంచిగా అనిపించలేదు. అలానే అక్కడ చూసారు కదా మీరు ఇందాక మెజరింగ్ స్పూన్స్ అవి కూడా ఉన్నాయి, చాలా బాగున్నాయి. నెక్స్ట్ ఇక ఇంటికి వచ్చేసిన తర్వాత ఇక్కడ చూసారా, నేను మా బాబు ఏదో అంటూ ఉంటే తన్ని ఎక్కిరిస్తూ ఉన్నానమాట. నేను ఇక్కడ ఏం చేస్తూ ఉన్నానంటే ఇడ్లీ పిండి పడతా ఉన్నాను. వెళ్ళేటప్పుడు ఇడ్లీకి అవన్నీ నానబెట్టేసి ఉంచుకున్నాను ఆఫ్టర్నూను. ఇక వచ్చిన తర్వాత డిన్నర్కి ఈరోజైతే పప్పు ఉంది కాబట్టి ఇక వేరే పనులు ఏం లేవు. ఇక్కడ నేను ఇడ్లీ పిండి అయితే పట్టేస్తున్నాను మిక్సీలో. బయట నుంచి వచ్చినాక ఈ పనులు మాత్రమే చేశానండి. ఇక టీ పెట్టుకోవడం, ఈవినింగ్ పనులు ఇవన్నీ కామనే కదా. మేము బయట నుంచి వచ్చేసరికి మళ్ళీ వాన స్టార్ట్ అయిపోయింది. ఇక అందుకోసం అని చెప్పేసి ఇక వీడియో షూట్ కానీ ఏమీ చేయలేదు. ఇక వచ్చిన తర్వాత కాసేపు రిలాక్స్ అయ్యాను. ఇంతవరకే వీడియో తీయగలిగాను. నెక్స్ట్ వచ్చేసి ఇక నేను ఇడ్లీ పిండి పట్టేసుకుంటే ఈరోజు నా పనులు అయితే అయిపోయినట్టే, కంప్లీట్ అయిపోయినట్టే. ఎందుకంటే డిన్నర్ ప్రిపరేషన్లో నేను పప్పు కూడా చేసేసాను కాబట్టి. ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో. మరిన్ని మంచి వీడియోస్తో మేము ముందుంటాను. బై బై, సీ యూ, హ్యావ్ ఎ నైస్ డే. వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి.